రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఒక వర్క్షాప్ జరిగింది. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. అక్కడ మోడీ 3.0లో ఏడాది పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నేతలకు దిశానిర్దేశం చేశామన్నారు. యోగా దినోత్సవ కార్యక్రమ రూపకల్పనపై చర్చ చేశారు. బీజేపీ చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో మొక్కలు నాటాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆర్ కృష్ణయ్య, చంద్రశేఖర్ తివారీ, అభయ్ పాటిల్ పాల్గొన్నారు. హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన వర్క్షాప్ జరిగింది. ఈ రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. మోడీ 3.0లో ఏడాది పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నేతలకు దిశానిర్దేశం చేశామన్నారు. యోగా దినోత్సవ కార్యక్రమ రూపకల్పనపై చర్చ చేశారు. బీజేపీ చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆర్ కృష్ణయ్య, చంద్రశేఖర్ తివారీ, అభయ్ పాటిల్ పాల్గొన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, ఏదైతే ఈ కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వర్క్షాప్లో నేతలకు ఎటువంటి దిశానిర్దేశం చేశారు, ఇంకా యోగా సంబంధించిన కార్యక్రమంపై వైజాగ్ వేదికగా జరగనుంది. దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఏదైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ వర్క్ షాప్ అయితే ప్రస్తుతం అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే పదాధికారులు ఉన్న స్థాయిలో హాజరైనప్పటికీ కూడా కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణతో పాటు ఎంపీ రఘునందన్ రావు, మరొక చంద్రశేఖర్ తివారీ, అభయ్ పాటిల్తో పాటు ఎమ్మెల్సీలు, కేవలం ఎమ్మెల్యేలో కేవలం పైడి రాకేష్ రెడ్డి తప్ప ఏ ఒక్కరు కూడా హాజరైన సందర్భం అయితే కనబడతలేదు. ఇది పూర్తి స్థాయిలో అంటే పార్టీకి సంబంధించినటువంటి చాలా సీరియస్ అంశం అయినప్పటికీ కూడా ఎందుకు ఎమ్మెల్యేలు హాజరు కాలేదని చెప్పేసి ఇక్కడ ప్రస్తుతం అయితే చర్చ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించినట్టు మనం చూసినట్లయితే మోదీ మూడోసారి అధికారంలోకి రావడము, అధికారంలోకి వచ్చి మూడోసారి కూడా ఏడాది పాలన పూర్తి చేసిన సందర్భంగా అవినీతి రహిత సమాజాన్ని తీర్చిదిద్దే లక్ష్యంగా మోదీ ముందుకెళ్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే మోదీ చేసినటువంటి హామీలు, పథకాలకు సంబంధించి కాబట్టి పూర్తి స్థాయిలో కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు గ్రామాన్న కూడా గడపకు తీసుకెళ్లడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో ఇక్కడ ఫెయిల్ అయింది. ఇచ్చినటువంటి 400 హామీలు ఏది అమలు చేసింది అని చెప్పేసి పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించాలని చెప్పి ఇప్పటికే వాళ్ళకు దిశానిర్దేశం చేసిన సందర్భంగా కనబడుతుంది. అయితే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉన్న సందర్భంగా దానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం కావచ్చు, ఇంకా 10 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా దాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా బీజేపీ ప్రతి కార్యక్రమంలో కూడా మొక్కలు నాటాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే వచ్చేటువంటి ఈ నెల చివరికి సంస్థాగతుల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు మరింత సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా చేయాలని చెప్పేసి ఇప్పటి వరకు సూచించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా గత కొంతకాలంగా గత కాంగ్రెస్ పాలనలో కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనలో చేసినటువంటి అవినీతికి సంబంధించి కావచ్చు, వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలు పూర్తి స్థాయిలో ప్రజల్లో ఎండగట్టుతూ
బీజేపీ చేసినటువంటి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా వాళ్ళకి ఇప్పటికైతే దిశానిర్దేశం అయితే చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే అయితే బీజేపీ ప్రధానంగా చూసుకుంటే భవిత ఈ కార్యక్రమంలోకి ఆల్రెడీ బీజేపీ నేత రాజా సింగ్ ఇప్పటికే కొంతమంది వాళ్ళ నాయకులపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. మరి రాజా సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందా? లేదు, ఇప్పటికైతే మనకున్నటువంటి సమాచారం ప్రకారం బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్నటువంటి గోషమ్మ ఎమ్మెల్యే రాజసింగ్ అయితే ఈ సమావేశానికి పిలుపు లేదని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వాళ్ళు కూడా పదే పదే అదే ఆరోపణలు చేస్తున్నారు. నాకు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అధికారికంగా కావచ్చు అనేది అనధికారికంగా జరిగేటువంటి కార్యక్రమాలకు ఎలాంటి కార్యక్రమాలకు నాకు పిలుపు రావట్లేదని చెప్పేసి వాళ్ళు బాహాటంగానే చెప్పిన సందర్భం కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ పదే పదే వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి కావచ్చు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనే ఆలోచనలో పార్టీ ఉంది. పార్టీలోని వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. కానీ ఈ రోజు జరిగే సమావేశానికి మాత్రం రాజా సింగ్ కి పిలుపు లేదని చెప్పేసి మనకు సమాచారం వస్తుంది. ఇప్పటికైతే రాజా సింగ్ అయితే ఈ సమావేశానికి హాజరు కాలేదు, ఇంకా హాజరు కూడా కారు అనే సమాచారం అయితే మనకుంది. అయితే భవిత ప్రధానంగా చూసుకుంటే కవిత విషయం ఏమన్నా చర్చకు వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు కవిత. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అని ఒక లేఖాస్త్రాన్ని సంధించారు. ఇటువంటి పరిస్థితుల నడుమ కవిత యొక్క ఏమన్నా మాటలు కూడా ఈ చర్చలో మాట్లాడే అవకాశం ఉందంటారా కవిత గురించి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలు బీజేపీ పైన చేసిన ఆరోపణలు ఖచ్చితంగా తిప్పికొట్టాలని చెప్పేసి ఇప్పటికే స్టేట్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరు మాట్లాడినా కూడా దానికి ఒక పార్టీ లైన్ కి కట్టుబడి మాట్లాడని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు గత 2-3 రోజుల క్రితం జరిగినటువంటి అంటే మీటింగ్ లో కూడా వాళ్ళు చెప్పిన సందర్భం ఉంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఒకవైపు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఈ ఎవరు కూడా పార్టీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా పార్టీకి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయకూడదు, ఎవరికి వాళ్ళు అన్నట్టుగా మాట్లాడకూడదు, ఖచ్చితంగా పార్టీకి ఒక లైన్ ఉంటుంది, ఖచ్చితంగా దానికి అనుగుణంగానే దానికి లోబడే మనం మాట్లాడాలని చెప్పేసి వాళ్ళకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు అధికార ప్రతినిధులకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినప్పటికీ అది వెంటనే మరొకసారి ఇటు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా కొంత అంటే ఆ పార్టీ లైన్ క్రాస్ అయ్యి మాట్లాడినట్టు సందర్భం అయితే ఉంది. అయితే దానికి సంబంధించి కూడా ఈ మీటింగ్ లో వాళ్ళకి అంటే ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఏ ఒక్కరు కూడా వాళ్ళకి ఇష్టానుసారంగా మాట్లాడితే ఖచ్చితంగా అది ఇతరులు అంటే ప్రత్యేక పార్టీలు ఖచ్చితంగా అది పార్టీ లైనే పార్టీనే మాట్లాడించింది అనే అనుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది పార్టీకి డ్యామేజ్ అయ్యే అంశం పూర్తి స్థాయిలో అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు భావిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే గత కొంతకాలంగా కవిత రేట్ చేసినటువంటి ఆరోపణ మాత్రం బీజేపీకి పూర్తి స్థాయిలో కొంత నెగిటివ్ అంశంగా మారింది. అంటే నేను జైల్లో ఉన్నప్పుడు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం చేయబోయింది, కుట్ర జరిగింది, నేను దాన్ని అడ్డుకున్నాననే అంశం మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పటికే దానికి అంటే నెగిటివ్ గా మారినటువంటి అంశాన్ని దానికి రాజా సింగ్ కూడా కొంత చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తోడైనవి. ఎందుకంటే కవిత చెప్పినటువంటి మాటలు వాస్తవమే, నేనైతే నిజమే అనుకుంటున్నాను. ఎందుకంటే మా బీజేపీ పార్టీ కూడా ఇన్ని రోజులు అధికారంలోకి రాకపోతుందంటే దానికి కారణం ఇలాంటి పనులు చేస్తుండడం వల్లనే పార్టీ ఇంకా అంటే అణగదొక్కాల్సిన సందర్భం ఏర్పడుతుంటే పైకి రావట్లేదు అని కొన్ని వ్యాఖ్యలు ఏవైతే చేస్తారో దానికి ఇవి తోడైనట్టుగా తెలుస్తుంది అని ఇప్పటికే బీజేపీ నేతలు కూడా భావిస్తున్న సందర్భం కావచ్చు. వీటికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు, కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఖచ్చితంగా వాటికి వివరణ ఇవ్వాల్సింది చెప్పేసి వాళ్ళు పదే పదే ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా దాని నుంచి ఎలాంటి రిప్లై మాత్రం ఇవ్వట్లేదు. అంటే ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇటు కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, దానికి అనుగుణంగా రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం బీజేపీకి కూడా తలనొప్పిగానే మారినాయని అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అయితే వీటికి సంబంధించి అన్ని అంశాలకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఈటెల రాజేందర్ అంశం కావచ్చు, కవిత అంశం కావచ్చు, ఇలాంటివన్నిటి కూడా చాలా సెన్సిటివ్ గా విశ్లేషణ అంటే చర్చించుకోవాల్సిన అంశాలు, పార్టీ ఇంటర్నల్ గా చర్చించుకోవాల్సిన అంశాలు మీరు బహిరంగంగా ఇలాంటి కామెంట్స్ చేయడం తగదని చెప్పేసి మరొకసారి వీళ్ళకి వార్నింగ్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే బీజేపీ చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో మొక్కలు నాటాలు నిర్ణయం తీసుకుంటే ప్రధాన ఉద్దేశం ఏంటి? అంటే గ్రీనరీ పెంచుకోవాలి. ఎందుకంటే అంటే మొక్కలు నాటడం వల్ల ఎన్నో రకాల అంటే వాటికి సంబంధించినటువంటి అంశాలు మనకు తోడవుతుంటాయి. ఇప్పటికే పర్యావరణము పూర్తి స్థాయిలో అంటే నాశనం అయిపోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెట్లను నాటితే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అనే అంశానికి సంబంధించి ఈ చెట్లను నాటడం అనే ఒక ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటున్నారు. థ్యాంక్ యూ భవిత.
కేంద్ర మంత్రి